రైట్, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పైన ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. సో ఈ న్యూస్ ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా కలకలం రేపుతుంది. అలాగే భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ న్యూస్ కి సంబంధించి చర్చ జరుగుతుంది. సో ప్రస్తుతము యుద్ధం జరుగుతున్న టైంలోని ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన సీఎం పైన, మాజీ సీఎం పైన ఎవరు కాల్పులు చేశారు, అసలు ఎవరై ఉండొచ్చు ఈ వ్యక్తి, మరి ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ ఆదిత్య నుంచి. ఆదిత్య, ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్, ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? రైట్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎం మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పైన ఒక వ్యక్తి అయితే కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. సో ఈ ఘటనలో ఆయన చుట్టూ అయితే బయటపడడం జరిగింది. అది పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయిపోయి ఆ దాడి చేసే అతని ప్రయత్నాన్ని మొత్తం కూడా ఆపేసి అతను అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ కూడా చేపడుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు, ఆ నిందితుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం, అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి అతన్ని బందీగా చేసుకోవడం ఆ వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు ఏం జరిగింది అనేది డీప్ గా చూసుకుంటే, జమ్మూలో గ్రేటర్ కైలేష్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో బుధవారం రోజున ఒక పెళ్లికి అని చెప్పేసి అటెండ్ అవ్వడం జరిగింది. మాజీ సీఎం ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అయితే ఆయన హాజరయ్యారు అక్కడికి. అయితే వేడుక తర్వాత అక్కడి నుంచి ఫరూక్ వెనుదిరుగుతుండగా వెనుక నుంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. మాజీ సీఎం వచ్చిన నుంచి వెళ్లే వరకు నిందితుడు పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలోనే అతను కాపుగాచి అయితే ఉన్నాడు. అంటే ఎటు వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు అని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఒక రెక్కీ లాంటిది అయితే అక్కడే ఉండి చేయడం జరిగింది. సో వెళ్లే టైంకి అబ్దుల్లా పైన వెనుక నుంచి ఒక పిస్టల్ తో ఒక రౌండ్ అయితే కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు అలర్ట్ అయిపోయారు. నిందితుడిని అతని ప్రయత్నాన్ని ఆపేసి అతను అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆయన వెంట ఉన్న రాష్ట్ర డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరికి అయితే ఎటువంటి గాయాలైతే కాలేదు. దీంతో అధికారులు అటు పోలీసులు మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడు జమ్మూలోని పురాణి మండికి చెందిన కమల్ సింగ్ అయితే గుర్తించారు. సో అసలు ఎవరి కమల్ సింగ్ అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. అయితే ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని వయసు దాదాపు 65 ఏళ్లు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎలాంటి పశ్చాత్తాపం చేయలేదని, 20 సంవత్సరాలుగా కూడా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నానని కూడా విచారణలో భాగంగా అతను చెప్పినట్లుగా ఒక సమాచారం కూడా అందింది. ఈ ఘటన గురించి తెలియగానే అటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. దేవుడు దయగలవాడని తన తండ్రి త్రుటిలో తప్పించుకున్నారని చెప్పేసి ఎక్స్ లో రాసుకొచ్చారు. అయితే ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటికే అస్పష్టంగానే ఉన్నాయి. తెలిసిన విషయం ఏమిటంటే, లోడ్ చేసిన పిస్టల్ కలిగిన వ్యక్తి పైన్ బ్లాంగ్ రేంజ్ వద్ద సమీపంలో కాల్పులు జరపగలిగాడు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఆయన భద్రతా బృందం మాత్రమే తిప్పికొట్టింది అన్నారు. అంటే ఎలా సెక్యూరిటీని దాటుకొని వచ్చాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, ఎనర్జీ రక్షణ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒకరు అంత దగ్గరగా ఎలా వెళ్ళగలిగారు అని చెప్పేసి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అందుకే దాన్ని ప్రశ్న రైజ్ చేస్తున్నారు. సమాధానాల కంటే ఈ ఘటనలో ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించారు. ఈ ఘటన పైన ఉమర్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తుందని కూడా చెప్పారు. ఘటన సమయంలో ఫరూక్ అబ్దుల్లా వెంట జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురేందర్ చౌదరి, సీఎం సలహాదారు నాజిల్ సోగామి అయితే ఉన్నారు. అయితే ఎవరి కమల్ సింగ్ అనేది ఇప్పుడు ఇంకా డెప్త్ లోకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి దానికి సంబంధించి అయితే ఇంకా లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయట పెట్టడం లేదు. ఇంకా మరి అలాంటి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలిసే ఉంటుంది కానీ పూర్తి వివరాలు అయితే బయట పెట్టడం లేదు. ఇది హై ప్రొఫైల్ కేసు, ఒక మాజీ సీఎం మీద ఇటువంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం, బాధాకరం. కాబట్టి ఇప్పుడు అతనికి సంబంధించి కంప్లీట్ గా విచారణ చేసి అతను ఎవరు, ఎందుకు దాడికి ప్రయత్నించారు, 20 ఏళ్ళుగా చూస్తున్నానని చెప్తున్నాడంటే 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటపడాలని చెప్పేసి చెప్తున్నారు. మరి కమల్ సింగ్ గురించి మరిన్ని వివరాలు అయితే తొందరలో బయటపడతాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎవరితను అని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తారు. మరి చూద్దాం దానికి సంబంధించి మరి ఎటువంటి వివరాలు బయటపడతాయో. ఏదేమైనా ఈ ప్రమాదంలో మాత్రం మాజీ సీఎం కి ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం కి ఏమీ కాకపోవడం అనేది ఒక సంతోషకరమైన న్యూస్ అని చెప్పుకోవాలి. రైట్, అయితే చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా కేసు కి సంబంధించి దాదాపు 20 ఏళ్లుగా కూడా కాపు కాస్తూ వ్యక్తి ఇప్పుడు కాల్పులు జరిపాడు అనేది అయితే ఇప్పుడు అక్కడ వైరల్ అంశంగా మారింది. అంటే ఎందుకు 20 ఏళ్లు కాపు కాసి ఇప్పుడే షూట్ చేశాడు, అది కూడా ట్రిగ్గర్ పాయింట్ కరెక్ట్ గా ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే ఆయనకి ఆ బుల్లెట్ తగులుతుంది అన్నంత దగ్గరగా ఆ వ్యక్తి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ వీళ్ళు జెడ్ కేటగిరీలో ఉంటారు, ఎలా వెళ్ళ
వెళ్ళగలిగారు, సెక్యూరిటీని హై సెక్యూరిటీని క్రాస్ చేసి ఎలా ఆ వెపన్స్ ని కూడా తీసుకొని వెళ్ళగలిగాడు, ఆ పిస్టల్ ని కానీ దేన్నైనా కూడా ఎట్లా తీసుకొని క్యారీ చేయగలిగాడు? ఈ ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. పూర్తి స్థాయిలో దీని గురించి అయితే మాత్రం ఇప్పుడు ఉమర్ కూడాను తన సొంత తండ్రి కాబట్టి ఆయన కూడా ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లుగా కనిపిస్తుంది. అసలు ఎవరు దీనికి ప్లాన్ చేశారు, గతంలో ఏదైనా దీనికి సంబంధించిన ఏదైనా ఒక హిస్టరీ ఉందా, బ్యాక్ హిస్టరీ అనేది కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మీద జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కి సంబంధించిన అప్డేట్. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.